స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారికి స్వాగతం చెబుతున్నాం. ఈ రోజు పిఎం సూర్య గారి కింద సోలార్ ప్లేట్లు అమర్చి దయచేసి అందరూ స్వాగతం చెప్పి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. నియోజకవర్గంలో 25,000 ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి. అన్ని కలిపితే 80,000 ఇళ్ళు ఉన్నాయి. ఎన్ని మొత్తం ఎన్ని 80,000 మొత్తం ఉంటే 25,000 ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. 80,000 మందికి సబ్సిడీ లేదు. మొత్తం ఓసీలకి 68,000, బీసీలకి 20,000 ఎక్స్ట్రా అంటే 88,000. ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా ఫ్రీ. వాళ్ళకి 150 రూపాయలు లేదు కదా, ఓసీలకు లేదు 150 రూపాయలు ఇచ్చేది. ఓన్లీ ఎస్సీ ఎస్టీలకే ఉంది. ఇది పైన కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి దీనివల్ల మీకు కూడా రెంట్ వస్తున్నట్టు 150 రూపాయలు ప్రతి నెల మీ ఇంటి మీద బిగించుకున్నందుకు. కాబట్టి ఇప్పుడు మన డ్రైన్స్ అడుగుతున్నారు. ఏం అవకాశం ఉన్నా వెంటనే డ్రైన్స్ కూడా పెడతాం దండమూడికి. ఇంకా ఏంటి మీ కోరికలో? పెన్షన్ వస్తుందా? బస్సు ఎక్కారా? ఫ్రీ బస్సు సంతోషంగా ఉన్నారా? 4 ఏళ్ళు ఈ దేశంలో ఎక్కడ లేదు పెన్షన్. ఈ దేశంలో లేదు. 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. మంచంలో ఉన్నవాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఈ దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు గారి నాయకత్వంలోనే. ఎక్కడ లేదు. తల్లికి వందనం కూడా ఎక్కడ లేదు. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000, 2,000 స్కూల్కి ఇస్తున్నాం. 15,000 బస్సు ఫ్రీ. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. అన్నదాతకి డబ్బు దేశం 20,000. ఆ విధంగా పేటకు పోతే 5 రూపాయలు భోజనం. రోడ్లన్నీ బాగు చేపిస్తున్నాం. సూర్య గారింటికి కరెంట్ ఇస్తున్నాం. ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి చూడండి. మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే ఎన్ని వచ్చినాయి. 5 ఏళ్ళు ఏమి తెలియని వాళ్ళు వస్తే ఎంత నష్టపోయారు. ఏమో తెలుసా వాళ్ళకి? కొత్త వాళ్ళని ఓట్లు వేశారు తెలియని వాళ్ళు చాలా మంది. 5 ఏళ్ళు మోసం చేశారు, వెళ్ళిపోయారు. ఈ రోజు కనపడకుండా పోయారు. చంద్రబాబు గారు ఉంటే, కూటమి ప్రభుత్వం ఉంటేనే ఈ పెన్షన్లు వస్తాయి. ఈ పెన్షన్లు కంటిన్యూ కావాలంటే మన ప్రభుత్వం ఉండాలి. అందుకని ఈ పథకాలన్నీ అమలు కావాలంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఉంటే పేదవాళ్ళకి ఒక మార్పు, జీవితాల్లో పేదరికం లేనటువంటి కాలనీలుగా తయారు చేయాలనేటువంటిదే మన నాయకుడి యొక్క ఆశయం.